హలో హాయ్ నమస్తే వనకం సస్రికాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఒక వీకెండ్ ప్లాన్ చేశాను డే ఇన్ మై లైఫ్ వ్లాగ్కి. సో ముందు రోజు నైట్ అంటే ఫ్రైడే రోజు నైట్ ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం నేను 3 జార్స్లో ఓట్స్ ప్లస్ ఆల్మండ్ మిల్క్ చియా సీడ్స్ 3 కలిపేసి మంచిగా సెట్ చేసుకొని ఓవర్ నైట్ అంతా రెఫ్రిజిరేట్ చేయాలి. సో దట్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ద నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఒక సాటర్డే వీకెండ్, ఆ రోజు మార్నింగ్ 5:45కి లేచాను. జనరల్గా నేను వేకింగ్ టైం ఎర్లీగా లేస్తాను, లైక్ 5:30 to 6 లోపు లేస్తాను. కొన్నిసార్లు లైక్ ఐ డూ డైరెక్ట్లీ మై హౌస్ హోల్డ్ కోర్స్ అండ్ కొన్నిసార్లు ఇలా వీకెండ్ ఉన్నప్పుడు మాత్రం లీజర్గా కాసేపు నా కోసం టైం స్పెండ్ చేస్తాను. అండ్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత స్లోగా లైక్ 3 weeks అవుతుంది మేము న్యూ హోమ్కి వచ్చి. సో స్లోగా రొటీన్ నుంచి నార్మల్ ఫేస్కి సెటిల్ అవుతున్న డేస్ క్యాప్చర్ చేద్దామని బ్లాగ్ తీస్తున్నాను. అండ్ స్లోగా రొటీన్ సెట్ చేసుకుంటున్నాను. అండ్ డైలీ మార్నింగ్ నేనైతే ఒక డీటాక్స్ వాటర్ తీసుకుంటాను. ఇది నాకు చాలా ఇయర్స్ నుంచి ఉన్న అలవాటు. ఈ వీక్ అయితే నేను సాఫ్రాన్ వాటర్ అండ్ బ్లాక్ కిస్మిస్ అంటాం కదా, నల్ల కిస్మిస్తో ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హీట్ చేసుకొని తాగుతాను అనమాట. దాని తర్వాత కాసేపు ఇలా ఆ రోజు చాలా వర్షం, ఇట్స్ లైక్ ఏ కంప్లీట్లీ రెయినీ సీజన్ ఇన్ హైదరాబాద్. సో కంప్లీట్గా కాసేపు టైం స్పెండ్ చేసుకొని వీకెండ్ కదా నిదానంగా నో హరీ ఏం కుకింగ్ చేయాలి ఏం చేయాలని ప్లాన్ చేసుకొని నిదానంగా కాసేపు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై హౌస్ హోల్డ్ కోర్స్. నాకు నైట్ మొత్తం ఇలా హెయిర్ లీవ్ చేసుకుని పడుకునే అలవాటు. ఏమన్నా ఉంటే లైక్ క్లిప్స్ ఆర్ హెయిర్ బ్యాండ్స్ ఉంటే నాకు నిద్ర పట్టదు. సో మార్నింగే ఫస్ట్ ఇంకా నేను హెయిర్ టై చేసుకొని ఇంకా జస్ట్ స్టార్ట్ మై హౌస్ హోల్డ్ వర్క్స్. నైట్ మొత్తం డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా డిష్ వాషర్ పెట్టేసుకొని ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు డేలో ఈ క్లీన్ అయిన డిషెస్ అన్నీ కాస్త తీసుకొని సర్దుకుని దాని తర్వాత ఇంకా రొటీన్ స్టార్ట్ చేస్తానన్నమాట. సో నేను కొన్ని చిన్న చిన్న అలవాట్లు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎలా అయితే మార్నింగ్ నేను ఫస్ట్ స్నానం చేసిన తర్వాతనే కిచెన్లోకి కుకింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. సో స్నానం కంటే ముందర ఉండే ఈ చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే నేను కిచెన్లోకి అంటే కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ అలవాటు మాత్రం కన్సిస్టెంట్గా చేయాలి అని అనుకున్నాను. ఎందుకు అంటే మనము ఫ్రెష్ మైండ్తో ఫ్రెష్ ఫిజికలీ అండ్ మెంటల్గా ఉన్నప్పుడే మనకి కుకింగ్ అనేది బాగా వస్తుంది. అండ్ నేనైతే డిఫరెన్స్ చూస్తున్నాను. సో ఇట్స్ బీన్ 3 weeks ఈ అలవాటు కాస్త కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. సో దాని తర్వాత నాకు ఇక్కడ ఈ న్యూ అపార్ట్మెంట్లో హాస్పిటాలిటీ సర్వీసెస్ ఉన్నారు, కానీ వాళ్ళు ఈ కారిడార్ ఇవన్నీ కాస్త 9:30 తర్వాత క్లీన్ చేస్తారు. నేను అప్పటి వరకు ఆఫీస్కి వెళ్ళిపోతాను. మై ఆఫీస్ టైమ్ ఇస్ లైక్ 8:30. సో అప్పటి వరకు నాకు ఇలా బయట నీట్గా ఉండకపోతే నచ్చదు. సో మార్నింగ్ ఇలా మాప్ చేసేసుకొని ఎవ్రీడే అండ్ ముగ్గు పెట్టుకుంటాను. ముగ్గు వేయడము ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టమైన పనులు. ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇలా ఆర్ట్ వర్క్స్ ముగ్గులు వేయడం అనేది చాలా ఇష్టమైన పని అనమాట. సపరేట్గా ఒక మీ టైం అంటూ నాకు అవసరం లేదు. ఇలా జనరల్గా చేసుకునే పనుల్లోనే ఐ గెట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఇంతవరకు నాకు డే అంతా చాలా కామ్గా పీస్ఫుల్గా అయిపోతుంది. తర్వాత మా పాపని లేవడం, తర్వాత తనకి రెడీ చేయడం ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట. సో మార్నింగ్ ఫస్ట్ స్నానం చేసుకొని ఇలా దేవుడికి దండం పెట్టుకొని నేను వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. రోజు పూజలు అలా ఉన్నప్పుడైతే నేనే పూజలు వ్రతాలు ఇవి నేను చేసుకుంటాను, కానీ డైలీ దీపారాధన మాత్రం మా హస్బెండే చేస్తారు. నేను ఓన్లీ తులసి కోట దగ్గర మాత్రమే దీపం పెడతాను అనమాట. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇలా మార్నింగ్ అలెక్సా ఆన్ చేసుకొని ఎవ్రీ డే మార్నింగ్ మ్యూజిక్తోనే మా డే అంతా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్స్ కూడా అలాగే మ్యూజిక్తోనే పనులన్నీ అవుతాయి. ఇది మాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా అప్పట్లో రేడియో ఉండేది, అలా వింటూ మేము అలాగే పెరిగామన్నమాట. సో మ్యూజిక్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ మా పాప కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ టైం అయ్యే వరకు అరౌండ్ 10 వరకు కూడా మ్యూజిక్ నడుస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ న్యూ హోమ్లో కారిడార్ ఈజ్ లైక్ అవర్ ఫేవరెట్ ప్లేస్. మేజర్ ఆఫ్ ద డే లైక్ 11-12 వరకు కూడా మేము ఇక్కడే ఉంటాము. లైక్ కాఫీ, టీ అండ్ అలా బ్రేక్ఫాస్ట్ టైం సరియో చాలా వరకు హోంవర్క్స్ కూడా ఇక్కడే చేసుకుంటాము. సో ఇల్లు మొత్తంలో ఇక్కడ ఎక్కువ మేజర్గా స్పెండ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇంకేంటి బాల్కనీకి మేక్ ఓవర్ అలాంటివి ప్లాన్ చేసుకోలేదు. నాకు ఎంటీగా ఉంటేనే నచ్చుతుంది అనమాట. సో నేను మళ్ళీ కంప్లీట్గా హౌస్ టూర్ ఇచ్చినప్పుడు ఈ బాల్కనీ వ్యూ, దీని యూసేజ్ నేను ఎలా చేస్తున్నాను అన్నీ అయితే చూపిస్తాను.
ఇంకా మార్నింగ్ రోబో నడుస్తుంది. ఎర్లీగా స్టార్ట్ చేస్తాము, కానీ వీకెండ్ కాబట్టి కొద్దిగా లేట్గా రోబో ఆన్ చేశాను అనమాట. సో రోబో అంతా మా ఇల్లు అయిపోయేసరికి 1 hour పడుతుంది. బట్ దాని పని దాందే, నా పని నాదే ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ రోబో యూస్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే నేను చూశాను. నేను సపరేట్గా బ్లాగ్ తీశాను మా పాత ఇంట్లో రోబో యూసేజ్ది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు చాలా హెల్ప్ అవుతుంది. డూ వాచ్ ఇట్ అవుట్. అండ్ ఇలాంటి చిన్న చిన్న పనులు ఏవైతే క్లీనింగ్ టాస్క్స్ అవి ఉంటాయో డైలీ లైఫ్లో పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. సో నాకు వీకెండ్లో టైం ఉంటుంది అనిపించి ఇది క్లీన్ చేసుకున్నాను. ఇదైతే ఒక 4-5 years నుంచి కంటిన్యూస్గా యూస్ చేస్తున్న టేబుల్ అనమాట. మేజర్గా నేను ల్యాప్టాప్ వర్క్ కోసం తీసుకున్నాను, కనుక అది కంప్లీట్గా సరియు వాడుతుంది ఫర్ హోమ్ వర్క్స్, తను బ్రేక్ఫాస్ట్ తినడానికి అండ్ ఎవ్రీథింగ్. ఆఫ్టర్ దట్ ఇలా వాటర్ బాటిల్స్ మా ఇంట్లో అయితే ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఎవ్రీ బాటిల్ లైక్ గ్లాస్ బాటిల్సే వాడతాము. అండ్ ఇంట్లో ఎక్కువ క్రాకరీ గ్లాస్ ఐటమ్స్ యూజ్ చేయడం చాలా ఎక్కువగా అలవాటు మా ఇంట్లో. అండ్ వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుని ఎవ్రీడే బాటిల్స్ క్లీనింగ్ అయితే ఎవ్రీడే అవ్వదు, బట్ వీకెండ్ టాస్క్ ఇది. అన్ని బాటిల్స్ క్లీన్ చేసుకొని ఇలా బాస్కెట్లో సెట్ చేసుకొని అండ్ వాటర్ అవి ఫిల్ చేసుకొని ఇక్కడ పెడతామన్నమాట. అండ్ ఇదే ప్లేస్లో వాటర్ ఎవ్రీడే ఇక్కడే బాటిల్స్ పెట్టుకుంటాము, ఎందుకంటే కంప్లీట్ అవ్వగానే ఫిల్ చేయడం కూడా ఈజీగా ట్యాప్ పక్కనే ఉంటుంది. సో ఇలా ఒక ఆర్గనైజింగ్ అయితే చేసుకున్నాము. ఇలా చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయ్యేలోపు మా ఇంట్లో ఇంకా సరియు స్నానం అవి అయిపోతుందన్నమాట. చాలా వరకు మా పాపకి ఇలా బాతింగ్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ మా హస్బెండే చూసుకుంటారు. మార్నింగ్ వీకెండ్స్ ఓన్లీ హెడ్ బాత్ అలాంటివి ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే నేను తనకి ఇలా స్నానం అవి బ్రషింగ్ అవి నేను చేస్తాను. బట్ అదర్వైజ్ మా హస్బెండ్ హెల్ప్స్, ఆయనే చాలా వరకు తన కేర్ తీసుకుంటారు. అప్పుడు నాకు టైం దొరుకుతుంది కిచెన్లో వేరే కుకింగ్ పనులు ఇవి చేసుకోవడానికి. బికాస్ బోత్ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్, ఇద్దరం వర్క్ చేసుకుంటున్నాము. అండ్ ఇంట్లో ఇంకెవరు పెద్ద కేర్ టేకర్స్ అలా ఎవరు లేరు కాబట్టి సో వీ మేనేజ్ అవర్ వర్క్ బోత్ ద థింగ్స్. నైట్ సోక్ చేసి పెట్టుకున్న మన ఓట్స్, ఆల్మండ్ మిల్క్ ఏదైతే ఉందో రెఫ్రిజిరేటర్లో, దాంట్లోకి మన టాపింగ్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను యాపిల్ అండ్ బనానా, పొమగ్రానెట్ ఫ్రూట్స్ టాపింగ్స్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి కూడా సోక్ చేసుకొని పెట్టుకున్నవి. దాంట్లో షుగర్ కంటెంట్ మేము చాలా వరకు ఇంట్లో వాడము. సరియుకి మిల్క్లో కూడా నేను షుగర్ వేయను. బెల్లం ఈజ్ అ ఆల్టర్నేటివ్ వి యూస్. అండ్ కొన్ని ఉంటాయి, కొన్ని స్వీట్స్లో అయితే షుగర్స్ కంపల్సరీ, బట్ అన్అవాయిడబుల్లో ఉన్నప్పుడు మాత్రం హనీ ఆర్ బెల్లంకి వెళ్తామన్నమాట. అండ్ షీ ఎంజాయ్స్. నాకైతే మా పాప దగ్గర నుంచి ఫుడ్ దగ్గర కంప్లైంట్స్ అస్సలు ఉండవు. మేము ఏది పెడితే అది తింటుంది. అండ్ షీ యాక్చువల్లీ లైక్స్ ఆల్ ద హెల్తీ ఫుడ్స్. చాలా వరకు జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అండ్ నౌ దట్ షీ ఈస్ గ్రోయింగ్ అప్, తనకి అర్థమవుతుంది. లైక్ షీ ఆస్క్స్ ఎందుకు తినొద్దు ఏంటి అవన్నీ. సో నేను అన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ గెట్స్ ఇన్ టు హర్ బ్రెయిన్. సో ఇప్పటి వరకైతే తనతో నా దగ్గర ఫుడ్ కంప్లైంట్స్ అనేది ఏవీ లేదు. ఫ్రూట్స్, వెజీస్ అన్నీ తింటుంది. సో దిస్ ఈజ్ లైక్ వన్ గుడ్ థింగ్ ఐ లైక్ ఇన్ మై కిడ్. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అలా అయిన తర్వాత ఒక కొంచెం బ్రేక్ టైం తీసుకొని దెన్ స్టార్ట్స్ విత్ ద హోంవర్క్స్. యాక్చువల్గా తనకి నెక్స్ట్ వీక్ నుంచి అసెస్మెంట్స్ ఉన్నాయన్నమాట, ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇంకా వీకెండ్ కొంచెం టైం స్పెండ్ చేసుకొని తనకి ఇంకా హోంవర్క్స్, లెర్నింగ్ థింగ్స్ అవి చూస్తానన్నమాట. నాకు సపరేట్గా ట్యూషన్ అవి పెట్టడం ఇష్టం ఉండదు. నేను తనకి అకాడమిక్స్, స్టడీ వైజ్ అవన్నీ కూడా నేనే తీసుకుంటాను కేర్. తనకి హోంవర్క్స్ చేయించడం, క్లాస్ వర్క్స్ ఏం జరుగుతున్నాయి, స్కూల్లో పీటీఎమ్స్, పేరెంట్ టీచర్స్ మీటింగ్, ఫాలో అప్స్, అకాడమిక్స్ వైజ్గా ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్. అందులో నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇది మార్నింగ్ మిడ్ స్నాక్. సో అప్పుడు మాత్రం ఫ్రూట్ బ్రెడ్లో పీనట్ బటర్ ఇచ్చాను. జనరల్గా జంక్ ఫుడ్స్ చాలా తక్కువ, బట్ ఆల్రెడీ మార్నింగ్ ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం కాబట్టి ఇంకా నేను బ్రెడ్ అండ్ పీనట్ బటర్ ఇచ్చామన్నమాట. తర్వాత ఇది వెదర్ రెయినీ సీజన్ కాబట్టి నాకు కొంచెం టీ టెంప్టింగ్ అనిపించింది. ఇంకా కొంచెం మిల్క్ టీ తాగాను. ఆ మిల్క్ టీ అయ్యేంత వరకు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్వి, కుకింగ్ ఐటమ్స్ ఏవైతే లెఫ్ట్ ఓవర్ నిన్నటివి ఏమన్నా కొన్ని ఉంటే అవన్నీ ఇంకా డిష్ వాషర్లో సెట్ చేసుకొని టీ తాగేసి దెన్ కొంచెం బ్రేక్ టైం తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా లంచ్ ప్రిపరేషన్ ఈరోజు ఏదైనా స్పెషల్ చేద్దాము అనుకున్నాను. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మా హస్బెండ్కి బయటికి వెళ్ళే పనులు క్యాన్సిల్ అయ్యాయి డ్యూ టు ద వెదర్. సో ఈ సైడ్ లైక్
ఒకసారి లెట్స్ గో అవుట్ ఫర్ లంచ్. సో చాలా రోజులైంది మేము ఫ్యామిలీతో లంచ్ వెళ్ళి. ఆఫీస్ వాళ్ళతో వెళ్తున్నాను కానీ ఫ్యామిలీతో లంచ్ బయటికి వెళ్ళి చాలా డేస్ అయిపోయింది. సో ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్. అండ్ రీసెంట్లీ ఐ ఫెల్ లవ్ ఇన్ విత్ దిస్ శారీ. ఈ శారీ చాలా చాలా బాగా సెట్ అయ్యింది. అండ్ ఇది రెడీమేడ్ బ్లౌజ్ ఆన్లైన్లో తీసుకున్నాను. నాకు జనరల్గా లంచ్ డేట్స్ అంటే ఐ ప్రిఫర్ డ్రెస్సెస్, బట్ ఎందుకో నాకు ఈరోజు శారీలో రెడీ అవ్వాలనిపించింది. అండ్ నేను దీనికి రాగా టైటన్ గోల్డ్ వాచ్ అండ్ కుందన్ బ్యాంగిల్తో సింపుల్గా సెట్ చేసుకున్నాను. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి నాకు నా బ్రదర్స్ ఇచ్చారు రాఖీ గిఫ్ట్గా. చాలా చాలా నచ్చింది నాకు. ఇట్స్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్. సో జనరల్గా అయితే నేను వెజిటేరియన్ అండ్ మై హస్బెండ్ ఈజ్ అ నాన్ వెజిటేరియన్. సో మేము బయటికి వెళ్ళాలంటే చాలా వరకు బుఫే ఆప్షన్సే బెస్ట్ అనిపిస్తుంది. అలా కాబట్టి అస్సలు సెట్ అవ్వదు మాకు, ఎందుకంటే ఫుడ్ షేరింగ్ చేసుకోలేము కాబట్టి. కానీ ఐఎమ్ నాట్ ఎ ఫుడీ పర్సన్. నేను చాలా లిమిట్గా తింటాను. సో మై హస్బెండ్ యాక్చువల్లీ ఎంజాయ్స్ ద ఫుడ్. సో మేము ఆ రోజు ఇంకా ఇద్దరు డెసిషన్స్ ప్రకారం ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఈ ప్లేస్ నేను ఒక 5 years బ్యాక్ వెళ్ళాను. ఇది పీర్లెస్ ఇన్ అని ఐకియా వెళ్ళే రోడ్లో ఉంటుంది గచ్చిబౌలిలో. సో ఇది యాక్చువల్గా వీళ్ళ దగ్గర బుఫే ఆప్షన్స్ కూడా ఉంటాయి, కానీ బట్ ఆ రోజు మేమైతే నాన్ వెజ్ అండ్ వెజ్ సపరేట్ థాలీస్ తీసుకుందాం అనుకున్నాము. అండ్ నాకు అక్కడ అంబియన్స్ అండ్ ఫుడ్ వాజ్ చాలా బాగా నచ్చింది అండ్ చాలా వర్త్ ఇట్. కంప్లీట్లీ రీజనబుల్గా వచ్చింది. అండ్ మేము నియర్ బైలో టికెట్స్ అండ్ మేము కూపన్స్ బుక్ చేసుకున్నాము. నాకు వెజ్ థాలీ వచ్చేసి 250 rupees పడింది అండ్ నాన్ వెజ్ ఐ థింక్ 300 or 350 పడింది. అండ్ ఇలా వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ మై పాప మై డాటర్ కూడా నాన్ వెజ్. ఈ న్యూ హౌస్ అయితే స్టార్ట్ చేసామో ఇట్స్ లైక్ మంత్స్ నుంచి కూడా మేము అసలు టైం కరెక్ట్గా స్పెండ్ చేసుకోలేకపోతున్నాం. ఆల్ ద టైం ఏదో ఒక టెన్షన్, స్ట్రెస్, ఇది షిఫ్టింగ్ అది షిఫ్టింగ్. సెటిలింగ్ పీరియడ్ అనేది చాలా చాలా కష్టం. ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ అనమాట. చాలా డేస్ తర్వాత వీ గాట్ అ లీజర్ టైం. అండ్ ఇది కూడా అన్ప్లాన్డ్గా. ఆ రోజు మేము అనుకున్న పనులు వెదర్ వల్ల కుదరకపోవడం వల్ల లంచ్కి అయితే వెళ్ళాము. అండ్ యా, అది ఐకియా రోడ్. ఐకియా ఇస్ ఆల్వేస్ టెంప్టింగ్. అన్ప్లాన్డ్గా ఐకియాకి వెళ్ళి అక్కడ షాపింగ్ అయితే చేసుకున్నాను. లంచ్ అండ్ షాపింగ్ అదంతా అయిపోయి ఇంటికి వచ్చేసరికి 5:30 ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ వీఆర్ లిటిల్ టయర్డ్. తర్వాత ఇంకొచ్చేసి ఈవినింగ్ మేము చాలా వరకు మిల్క్ టీ తాగము అండ్ ఇట్స్ లైక్ గ్రీన్ టీ అలా తాగుతాము. సో నేనైతే ఆ రోజు స్పేర్మెంట్ టీ ప్రిపేర్ చేశాను. మింట్ టీ చాలా బాగుంటుంది, చాలా ఫ్లేవర్డ్ ఉంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైం ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ డైజెషన్ ఆల్సో. సో ఇంకా ఇది న్యూ ఐకియా గ్లాసెస్ కప్స్. అండ్ నాకు చాలా కప్స్, ట్రాన్స్పరెంట్ గ్లాసెస్, క్రాకరీ ఐటమ్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఆ రోజు తీసుకున్న షాపింగ్ ఐటమ్స్ ఓపెన్ చేద్దామని ఇంక ఇలా గ్రీన్ టీ మింట్ టీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇద్దరం షేర్ చేసుకొని తాగాము. అండ్ ఇది నేను రీసెంట్గా అంటే ఐకియాలో తీసుకున్నాను అనమాట. ఇది టీ ఇన్ఫ్యూజర్. సో ట్రై చేశాను, ఇజ్ ఇట్ వర్క్అవుట్ ఆర్ నాట్ అని. నాకు బాగానే అనిపించింది. అండ్ చాలా హెవీ వర్షం హైదరాబాద్లో. అండ్ ఇలా అయితే మేజర్ పార్ట్ ఆఫ్ ద డే అయితే మేము కంప్లీట్గా స్పెండ్ చేసాము. ఇట్స్ లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హ్యాడ్ ఎ గుడ్ వీకెండ్ అనమాట. మరిన్ని నెక్స్ట్ న్యూ వ్లాగ్స్తో ఇంకా కొత్త కొత్త విషయాలతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.